బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా రాజకీయాల్లో పులివెందల ఫైట్ మరింత హీట్ రాజేస్తోంది. జగన్ సొంత గడ్డపై జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ నుంచి ఇప్పటికే 2 నామినేషన్ వేశారు. పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ కూడా డిసైడ్ అయింది. నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో అధికార పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. పులివెందల జెడ్పీటీసీ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందలలో పార్టీ బలోపేతానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని బీటెక్ రవి అంటున్నారు. కడప జిల్లా రాజకీయాల్లో పులివెందల ఫైట్ మరింత హీట్ రాజేస్తోంది. జగన్ సొంత గడ్డపై జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎన్నడూ లేనంత ఉత్కంఠను రేపుతోంది. వైసీపీ నుంచి ఇప్పటికే 2 నామినేషన్ వేశారు. పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ కూడా డిసైడ్ అయింది. నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో అధికార పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. పులివెందల జెడ్పీటీసీ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. పులివెందలలో పార్టీ బలోపేతానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే ప్రసక్తి లేదని బీటెక్ రవి అంటున్నారు. రైట్గా పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం పులివెందల జెడ్పీటీసీ బరిలోకి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. ఓ రకంగా బీటెక్ రవి భార్య లతారెడ్డి, అదేవిధంగా లతారెడ్డి సోదరుడు జై భారత్ రెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు? మొత్తంగా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పులివెందలలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి టఫ్ ఫైటే జరుగుతుందని అందరూ భావిస్తూ వస్తున్నారు. నేపథ్యంలో ఎప్పటికే వైసీపీ తరఫున ఏదైతే గత జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించే అకాల మరణం చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి భార్య అలాగే కొడుకు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరో సెట్ నామినేషన్ దాఖలు కూడా, అంటే ఒక డమ్మీ మరొకటి అన్ని రకాలైనటువంటి నామినేషన్ దాఖలు చేస్తే ప్రస్తుతం చివరి రోజు అయినటువంటి ఈ రోజు కాసేం గంట క్రితం కూడా ప్రస్తుతం బీటెక్ రవి సత్యమణి ఒకరే మాత్రమే లతారెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఇప్పుడు వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ప్రస్తుతం బల నిరూపణ చేసుకునేందుకు కూడా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా వేదిక కానుందని తెలుస్తుంది. ఏదైతే గత కొంతకాలంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో డెవలప్మెంట్ కానీ లేదంటే గత వైసీపీలో డెవలప్మెంట్ మీద దాదాపు ఇటు సతీష్ రెడ్డి అలాగే బీటెక్ రవి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినాయి. అనూహ్యంగా ప్రస్తుతం ఎన్నికల సంఘం కూడా ఏదైతే పులివెందల జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో ప్రస్తుతం ఎవరు బరిలో నిలిస్తే బాగుంటుంది టీడీపీ తరఫున అనేది కూడా ప్రస్తుతం అధిష్టానం నుంచి పూర్తిగా పలు పేర్లు కూడా పరిశీలించిన అనంతరం కూడా చంద్రబాబు నాయుడు బీటెక్ రవి కుటుంబం నుంచే పోటీ చేస్తే బాగుంటుంది అనేది కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే బీటెక్ రవి భార్య లతారెడ్డి కూడా ప్రస్తుతం ఏదైతే కుటుంబ నేతల మధ్య కూడా వెళ్లి అక్కడ కడప జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆమె నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉంటాయనేది కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కూడా కింద నిశ్చింతగా పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కేవలం 2 జెడ్పీటీసీలు మాత్రమే ఉప ఎన్నికలు జరుగుతాయి. అవి కూడా కడప జిల్లాలోనే జరుగుతున్నాయి. ఆ రెండింటిలో కూడా వైసీపీ ఆధిక్యం స్థానిక శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి ఒకరు రాజంపేటలో అలాగే పులివెందుల ప్రాంతంలో, అంటే ఓ పక్క ప్రతిపక్షంలో అధికారం కొనసాగిస్తున్నటువంటి వైసీపీకి ఇది గతంలో యునానిమస్ గా అంటే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి స్థానాలు ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. దాదాపు ఈ పులివెందుల పట్టణంలో 10,600 పైగానే ఓట్లు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 15 పోలింగ్ స్టేషన్లు కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 6 పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలను కూడా ప్రస్తుతం ఓటర్లు ఎటువైపు మల్లుతారో అనేది కూడా ప్రస్తుతం ఇరు పార్టీలకు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితులు. ఒక పక్క వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి కుటుంబానికి సానుభూతి తెలపాలా, మా గతంలో వచ్చి ఆయన అకాల మరణంతో దాదాపు 2 ఏళ్ల నుంచి పైగానే ఆ కుటుంబానికి మేమే ఆదుకుంటూ వస్తున్నాం, ప్రస్తుతం ప్రజలు కూడా మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం మరోవైపు ఏదైతే కూటమిలో పాగా వేయాలా పులివెందల గడ్డ మీద అనేది కూడా ప్రస్తుతం బీటెక్ రవి కానీ ఇటు చంద్రబాబు కానీ లేదంటే కానీ యావత్తు ఏదైతే టీడీపీ అధిష్టానం సైతం కూడా ప్రస్తుతం కుయుక్తులు పడుతుంది. ఎందుకంటే అక్కడ వైసీపీ తప్ప ఇతర పార్టీకి అవకాశం లేదు. అటువంటి పులివెందల గడ్డలో ప్రస్తుతం
టీడీపీకి విజయం సాధిస్తే ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ స్థానాల్లో తొలిసారి విజయం సాధించిన అభ్యర్థిగా ప్రస్తుతం బీటెక్ రవి సతీమణి లతారెడ్డి చాలా ట్రాక్ రికార్డు కూడా సొంతం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.